చూశారు కదా, మీకు జస్ట్ చూపిస్తున్నా అంతే. ఇప్పుడు టైం ఎంత, కరెక్ట్గా 10 అవుతుంది. ఇక్కడ కువైట్ టైం 10 అవుతుంది. చెమటలు గారిపోతాయి. అస్సలు రూము చాలా వేడిగా ఉంటుంది. అంతేగాక అండర్ గ్రౌండ్ సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే కువైట్లో ప్రస్తుతానికి బాగానే ఉన్నా. నా రూము ఏంటి, నా వర్క్ ఏంటి, నా రూమ్ ఎలా ఉంటుంది, నాకు కువైట్లో కొత్తగా వచ్చినప్పుడు నాకు ఏమేమి ఇచ్చారు అనేది చెప్పమన్నారు. కొంతమంది అడిగారు. ఎండలు చూసారా? చూపిస్తా చూడండి. ఎండలు ఎట్ట కాస్తున్నాయి. టైం 10 అవుతుంది. ఎండలు అయితే భయంకరంగా కాస్తున్నాయి. మా సార్ వాళ్ళు ప్రస్తుతానికి బాడిగింట్లో ఉన్నారు అన్నమాట. ఇది బాడిగిల్లు, ఇల్లు కట్టిస్తున్నారు. ఇల్లు చూపిస్తా చూడండి. ఇది అండర్ గ్రౌండ్ అనమాట. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. ఇది మా రూమ్. ఇది వచ్చేసి మా సార్ వాళ్ళు అనమాట. మా సార్ వాళ్ళది ఎంట్రన్స్. మనం ఇలా కిందకైనా వెళ్ళచ్చు, లేకుంటే పక్కన లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో అయినా వెళ్ళచ్చు. సో మనం ఇట్లా వెళ్దాం. మా రూమ్లో ఏసీ లేదన్నమాట. ఓకే, 1.5 year నుంచి మేము ఇలాగే ఎగుతున్నాం. చాలా కష్టంగా ఉంది. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉండే వాళ్ళకి ఇది సెకండ్ ఎంట్రన్స్. బయట చూపించింది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి పైన కెమెరా. ఎందుకంటే ఈ రూమ్లో వీళ్ళకి వస్తువులు ఉంటాయి అన్నమాట. ఈ వస్తువులు వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు, చూసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి మా రూము. మా రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి మన తెలుగు ఆయన రాయచోట అతను ఉంటాడు. అది హెయిర్ వెళ్ళడానికి. ఇది వచ్చేసి ఏసీ. కానీ ఏసీ రాదు ఇక్కడ నుంచి, ఎందుకంటే వాళ్ళు లోపల ఆన్ చేస్తారు. ఆన్ చేసిన వెంటనే మళ్ళీ వాళ్ళకి లోపల కూల్ అవ్వగానే ఆఫ్ చేసేస్తారు. ఏసీ అయితే రాదు. అందుకే అతనికి ఫ్యాన్ అయితే బిగించారు. అతనికి అయితే ఫ్యాను. ఇంకా రూమ్ చూపిస్తా. ఇక్కడ వర్షం పడిందంటే వాన పడుతుంది. వాన చినుకులు లోపలికి వచ్చేస్తాయి. ఇదంతా కారుతుంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి అయితే ఫుల్గా కారుతుంది. చూస్తున్నారు కదా మీరే. ఇది మా పరిస్థితి. అసలు నాకు డ్యూటీ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏసీ వేసుకొని కారులో కూర్చోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మా సార్ మాకు ఇచ్చిన ఫస్ట్ ఫ్రిడ్జ్ అన్నమాట. ఇది మా సార్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు నాకు. అండ్ ఏదన్నా మనం పొద్దున్నే మాకైతే టిఫిన్ కూడా ఇవ్వరు. టిఫిన్ చేసుకోవడానికి ఇది, ఏదైనా పాలు కాంచుకోవడానికి, గుడ్లు ఉడకబెట్టుకోవడానికి. ఇది గ్యాస్ పొయ్యి అన్నమాట, అంటే ఎలక్ట్రికల్ స్టవ్. ఇది వచ్చేసి ఏదైనా ఇచ్చిన ఫుడ్ హీట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి చాయ్ కాంచుకోవడానికి, అంటే వేడి నీళ్ళు కాంచుకోవడానికి అనమాట. సో ఇది వచ్చేసి ఆయన బెడ్. ఇది మనం కూర్చోడానికి ఎప్పుడన్నా. ఇప్పుడు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్ అనమాట. ఇది నా బెడ్. నేను ఎండలు వచ్చాయంటే ఇలా పల్చటి దుప్పటి అయితే యూజ్ చేస్తా. చలికాలం అయితే అక్కడ కనిపించేది యూజ్ చేస్తా. చలికాలం అయితే బాగానే ఉంటుంది. నైటు 10 తర్వాత అయితే బాగానే ఉంటుంది, కొంచెం చల్లగా ఉంటుంది. అందులో నాకు కూలర్ అయితే ఇచ్చారు. కూలర్లో మనం కూల్ వాటర్, అంటే ఐస్ గడ్డలు వేసుకొని కూల్ వాటర్ పోసుకుంటా. కానీ ఇది వచ్చే సౌండ్ వినండి. సౌండ్ అయితే అరుస్తూ ఉంటుంది. నేను ఇంకా నిద్ర పడుతుంది అన్నప్పుడు మాత్రం ఇది ఆన్ చేసుకొని కొద్దిగా చల్లగా ఫీల్ అవుతాను అనమాట. ఇంకొచ్చేసి ఇది నాకు స్టార్టింగ్లో తీసిచ్చిన ఇది నా బట్టలు పెట్టుకోవడానికి. ఇదైతే చలికాలం బాగా చలి పెట్టినప్పుడు మొహం పగులుతుంది కదా, పొద్దున్నే 4 గంటలకు వెళ్ళేస్తాం. ఆ మొహం పగిలినప్పుడు పూసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇది వచ్చేసి ఈ క్రీము. ఇది మా సార్ ఇచ్చిన పర్ఫ్యూమ్స్ అనమాట. ఇది వచ్చేసి బట్టలు ఆరేసుకోవడానికి. తర్వాత వచ్చి ఇది ఐరన్ బాక్స్ మా సార్ ఇచ్చిందే. ఐరన్ బాక్స్ కింద స్టాండు మా సార్ ఇచ్చిందే. తర్వాత వచ్చి ఇది వచ్చేసి కంఫర్ట్, ఇంకా షాంపూ, బండి కడగడానికి షాంపూ. నా
సామాన్ అయితే పెట్టుకుంటా. ఇవి వచ్చేసి ప్లేట్లు వగేరా వగేరా ఏమన్నా పెట్టుకోవడానికి. నెక్స్ట్ మా బాత్రూమ్ వచ్చేసి ఇదే. ఇక్కడ షవరు అక్కడ కనిపిస్తుంది కదా షవరు, అలా ఇక్కడ మిర్రర్ అండ్ వాష్ బేసిన్ మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి. నాకు ఇచ్చిన వాషింగ్ మిషన్ ఇది 1.5 year అవుతుంది. ఇది ఫ్రిడ్జ్, మన రాయచోట అతను ఫ్రిడ్జ్ అన్నమాట, పెద్దది. ఇందులో ఇలా జ్యూస్ గడ్డ అయితే ఇది ఐస్ గడ్డ, జ్యూస్ గడ్డ అంటున్నా. మనం దీన్ని ఇలా తీసుకెళ్ళి చూస్తున్నారు కదా, ఇలా ఇందులో అయితే వేసుకోవాలన్నమాట. కొద్దిగా కరిగి వాటర్ పోస్తే కొద్దిగా కరిగి లోపలికి వెళ్ళిపోతుంది. కొద్దిగా పర్లేదు, చల్లగా ఫీల్. చూశారు కదా, మీకు జస్ట్ చూపిస్తున్నా అంతే. ఇప్పుడు టైం ఎంత, కరెక్ట్గా 10 అవుతుంది. ఇక్కడ కువైట్ టైం 10 అవుతుంది. చెమటలు గారిపోతాయి. అస్సలు రూము చాలా వేడిగా ఉంటుంది. అంతేకాక అండర్ గ్రౌండ్ దుమ్ము అదిరిపోతుంది వేడైతే. కానీ అడ్జస్ట్ అవుతున్నాం, ఎందుకంటే మా సార్ కొత్త ఇల్లు కట్టిస్తున్నాడు. కొత్త ఇల్లు కట్టిస్తే అక్కడికి వెళ్దాము, అక్కడికి వెళ్ళిన తర్వాత నీట్గా చేపిస్తానని చెప్పాడు. నేను అది పనిగా చెప్పాను అన్నమాట. ఇక్కడ ఉంటానో ఉండనో తెలియదు నేను, కానీ కొత్త ఇంట్లో మాత్రం నీట్గా ఏసీ వచ్చేలాగా చేయండి అని చెప్పిన. ఇక్కడ వాటర్ ఈ వాటర్ కూడా చూపించాను నేను. ఫోన్ చేసి ఇలా వాటర్ కారుతున్నాయి అని చెప్తే వచ్చాడు, వీడియో తీసుకున్నాడు, వెళ్ళాడు. కానీ ఇది బాడిగిల్లు కాబట్టి వీళ్ళు చెప్పనగానే రియాక్ట్ అవ్వరు అన్నమాట. అది ఇంకో విషయం, వేడైతే దుమ్ము అదిరిపోతుంది. ఇంకా ఋతుబానే స్టార్ట్ కాలేదు. ఋతుబానే స్టార్ట్ కాకుండానే ఇలా ఉంది మాకు. ఋతుబానే స్టార్ట్ అయితే రూమ్లో ఉండటానికి అసలే ఇది ఉండదు. ఇలా ఎంతోమంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్. కానీ ఇంకో ఫుడ్ విషయానికి వస్తే, ఫుడ్ అయితే మనకు రాయచోట అక్క మంచిగా చేసి పెడుతుంది. తిరుపుతామా రాయచోటామా ఇద్దరు మన తెలుగు వాళ్ళే. ఫుడ్ అయితే బాగా చేసి పెడతారు. పొద్దున్నే టిఫిన్ అయితే ఉండదు. నేను 1.5 year నుంచి నాకు టిఫిన్ అయితే లేదు. ఎప్పుడన్నా ఫ్రీగా ఛాయ్ అయితే నేనే పెట్టుకుంటా, గుడ్లు ఉడకబెట్టుకుంటా, అలా అన్నమాట. మా సారు ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, కూలరు అండ్ ఐరన్ బాక్స్, ఇలా చిన్న బీరువా ఇలాంటివి అయితే ఇచ్చారు. ఎప్పుడన్నా సోపు షాంపులు అయిపోతే మనకి అడిగితే తెచ్చిస్తాడు అనమాట. చూసుకోవడంలో అయితే బాగానే చూసుకుంటున్నారు. కానీ ఇదే ఏసీ ప్రాబ్లం. ఫుడ్ మధ్యాహ్నం మనం స్కూల్ డ్యూటీ అయిపోయి రాగానే అడగగానే పెట్టిస్తారు. లేదంటే వాళ్ళే ఫోన్ చేస్తారు, ఎక్కడున్నావు, తిన్నావా లేదా, పెట్టిస్తాము, తీసుకొని తిను అని. నైటు మనం 10 లోపు అడిగితే పెట్టిస్తారు. బయటకు ఎక్కడికన్నా లేట్ అయిపోయి 10 తర్వాత అయితే అక్కడే పెట్టించేస్తారు అనమాట మా మేడం వాళ్ళు. ఇలా ప్రాబ్లం ఉంది కాబట్టి వీళ్ళు మంచిగా చేయించుకుంటున్నారు. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడే వాళ్ళు మంచిగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే మిగతా దాంట్లో ఏది ప్రాబ్లం పెట్టకుండా ఇలాంటి ప్రాబ్లం ఉంది కాబట్టి. ఎందుకంటే అందరూ ఆలోచిస్తారు కదా, ఈ ప్రాబ్లం ఉంది, మనం ఇంకా ఏదైనా ప్రాబ్లం పెడితే వీడు ఉండడం మన దగ్గర పని చేయడు అని. కానీ మనకి ఉండే ప్రాబ్లమ్స్కి వీళ్ళు ఇంకా ఎంత ప్రాబ్లం పెట్టినా, ఎంత పని చెప్పినా చేయాల్సి వస్తుంది. మీకు నేను చెప్తుంటేనే అసలు ఉండాలనిపించట్లే. నాకు డ్యూటీ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మనం డ్యూటీకి వెళ్ళిపోయి ఫుల్గా ఏసీ వేసుకొని కార్లో అయితే కూర్చోవచ్చు. నేను డ్యూటీ ఉండటానికి ఇష్టపడతా. నాకు డ్యూటీ ఉంటేనే బాగుంటుంది. అది ఫ్రెండ్స్, ఇది మా పరిస్థితి. ఇలా ఉంది కువైట్లో. రూమ్ చూశారు కదా, రూమ్ చూపిస్తాం మంచిగా ఇంకోసారి చూడండి. ఇది వచ్చేసి ఆయన బెడ్, ఇది వచ్చేసి నా బెడ్, ఇది కూలరు, ఇది ఫ్రిడ్జ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా చేసుకోవడానికి చక్కెర, సాల్ట్ లాంటివి ఇక్కడ. ఇది వచ్చేసి ఆయన ఏమైనా పెట్టుకోవడానికి. ఇంకా ఆయనకి ఫ్యాను, కూలింగ్ అయితే ఫ్యాన్ అయితే పర్లేదు బాగానే వస్తుంది. ఇదైతే సౌండ్ ఎక్కువ వస్తుంది, అస్సలు తట్టుకోలేము, నిద్ర రాదు, ఏం రాదు, అలా ఉంటుంది పరిస్థితి. ఇంకా మేము ఇక్కడ కూర్చోడానికి, ఫోన్ మాట్లాడుకుంటూ ఎప్పుడన్నా కూర్చోడానికి. నెట్వర్క్ కూడా రాదు మాకు. ఎప్పుడన్నా మనం కూర్చొని నెట్వర్క్ వచ్చే దగ్గర కూర్చొని ఫోన్ అక్కడ పెట్టి ఇట్లా బ్లూటూత్ పెట్టుకొని మాట్లాడగలిగితేనే, లేకుంటే అది కూడా ప్రాబ్లమే. ఇంకొచ్చేసి ఇది నా బీరువా, ఇది నేను బట్టలు పెట్టుకోవడానికి. ఇంకా చూసారు కదా వాషింగ్ మిషను అండ్
అవి ఇది నా లైఫ్ జర్నీ 1.5 year నుంచి మేము ఇట్లానే బాధపడుతూనే ఇట్లానే ఏసీ లేకుండా. ఈయనైతే కొత్తగా వచ్చాడు, 3 months అవుతుంది అంతే కోవిడ్కి వచ్చి. నేను వచ్చి 1.5 year అవుతుంది. నా ప్రాబ్లమ్స్ అయితే ఇవి. ప్రాబ్లం కాదు కానీ ఏసీ రాకపోవడం వల్ల మేము పడే కష్టం ఇది. సో ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు, చాలామంది ఎన్నో బాధల్లో నుంచి ఇక్కడికి వచ్చి కష్టపడుతూ ఉంటారు. మీకందరికీ నేను చెప్పొచ్చేది, ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఇక్కడ మనం ఎంత కష్టపడుతూ ఉన్నా ఇంటి దగ్గర మన ప్రాబ్లమ్స్ మనకి గుర్తొచ్చినప్పుడు వాటి ప్రాబ్లమ్స్ ముందు ఇవన్నీ తక్కువే అనిపిస్తుంది. అది ఫ్రెండ్స్, ఇది మా రూమ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా క్లారిటీ ఇస్తా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియో నాకు శాలరీ ఎంత, నా వర్క్ ఏంటి అనే దాని గురించి ఒక వీడియో పెడతా. మన ఛానల్ తప్పకుండా సపోర్ట్ చేసి, మీ సపోర్ట్ అన్నా నా సంతోషం కలిగించేటట్టు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటాం మరి అందరికీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.